ఈ నెల 19, 20 తేదీలలో నెల్లూరు నగరం బాలాజీనగర్లోని ఉగాది సెంటర్లో పరాభవనామ సంవత్సర ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తెలిపారు. గత 24 ఏళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవాలకు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఉగాది సెంటర్లో ఆయన ఉగాది మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మీడియాతో మాట్లాడి ఉత్సవాల వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ పద్మజ దయాకర్, ఆకుల హనుమంతరావు, నవులూరు శ్రీకృష్ణ, జీవిరెడ్డి, పూజిత నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నెల్లూరు నగరంలో బాలాజీనగర్లో గత 24 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా పరాభవనామ సంవత్సరం రేపు 19వ తేదీ ఉగాది రోజున బాలాజీనగర్లో వైభవోపేతంగా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం. గత 24 సంవత్సరాలుగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాలను మిత్రులందరి సహకారంతో ఈ ప్రాంత పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం సనాతన పీఠమైనటువంటి పుష్పగిరి శంకరాచార్య పీఠం 4000 సంవత్సరాల నాడు స్థాపించబడినటువంటి పీఠం. ఆ పీఠానికి 48వ పీఠాధిపతి అయినటువంటి శ్రీమతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు విచ్చేసి ఇక్కడ అనుగ్రహ భాషణం చేసి ఈ ప్రాంత ప్రజలందరినీ ఆశీర్వదిస్తారు. వారు 48వ పీఠాధిపతిగా ఆ పీఠాధిపత్యం వహిస్తూ ఒక మంచి వైదిక సంప్రదాయాలతోటి ధార్మిక గురువుగా విరాజిల్లుతున్నటువంటి వ్యక్తి స్వామివారు. ఆయన ఆగమనం ఈ ప్రాంతవాసులందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. పంచాంగ శ్రవణాన్ని మాచివోలు రమేష్ శర్మ గారు చేస్తారు. అదేవిధంగా ఏదైతే మేము ఈ ప్రాంత ప్రజలకి మంచి జరగాల, వీళ్ళందరికీ శుభ ఫలితాలు కలగాల అని చెప్పే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక క్షేత్ర ప్రసాదాన్ని తెచ్చి వితరణ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆ క్షేత్ర ప్రసాదంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం అయితే ఉందో బెజవాడ కనకదుర్గమ్మ వారి క్షేత్ర ప్రసాదాన్ని ఎల్లుండి ఉగాది రోజున సాయంకాలం వితరణ చేయబోతున్నాం. అమ్మవారి ప్రసాదానికి ఈ సంవత్సరం బాగా శక్తివంతమైనటువంటి ఇది. ఇటీవల మొన్ననే వారం రోజుల నాడు అమ్మవారికి కుంభాభిషేకం జరిగి ఆ యొక్క శక్తిని పుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ దేవాలయం. అటువంటి క్షేత్రం నుంచి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ యొక్క సభలో వితరణ చేస్తున్నాం. అదేవిధంగా రెండవ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవోపేతంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. ఆ కళ్యాణాన్ని అనంత పద్మనాభ ప్రసాదాచార్యులు, పిఏపి ప్రసాదాచార్యులు గారు, ఉదయగిరి వెంకటశేషాచార్యులు గారు కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీమతి పి వైష్ణవి అన్నమాచార్య కీర్తనలతో తర్వాత వచ్చేసి ఉమాకిరణ్ గారు కళ్యాణ వ్యాఖ్యానం చేస్తారు. ఏదైతే నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలు, నెల్లూరు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో 24 సంవత్సరాలుగా చేస్తున్నామో ఈ యొక్క ఉగాది ఉత్సవాలు ఇవి బాగా ఈ ప్రాంతంలో ప్రాచుర్యమై ఉగాది అంటే బాలాజీనగర్ని గుర్తు చేసే విధంగా మీ అందరి సహకారంతో ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం నెల్లూరు నగర శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా విశేష అతిథులుగా దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది మాన్యులు ప్రముఖులు ఉగాది ఉత్సవాలకు ఇచ్చేసి అతిథులుగా స్వామివారి ఆశీస్సులు పొంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ 24 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగు జాతి వైభవాన్ని, సనాతన ధర్మాన్ని ఈ ప్రాంతానికి గుర్తు చేసే విధంగా మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. మా ప్రయత్నానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి యొక్క సంపూర్ణమైన మద్దతునిస్తూ ఈ ప్రాంతాలు జయప్రదం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన నాటి నుంచి జయప్రదం చేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది, ముఖ్యంగా స్వామివారిని ఉగాది రోజే ఎందుకు తీసుకొని వస్తున్నారు స్వామివారిని అని అంటే, మన యొక్క జాతక చక్రం మొదలయ్యేటువంటిది తెలుగు సంవత్సరాది పండుగ రోజు. ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని చెప్పించుకుంటారు. ఆ పంచాంగ ఫలంలో 12 రాసుల్లో ఉన్న వాళ్ళకి ఒక రాశికి 14 ఆదాయం 5 వ్యయం ఉంటుంది, 10 రాజపూజ్యం 4 అవమానం ఉంటుంది. ఇంకో రాశి వాళ్ళకి 2 ఆదాయం 5 వ్యయం అని ఉంటుంది, 4 రాజపూజ్యం 14 అవమానం అని ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే జాతక చక్రంలో ఈ యొక్క గ్రహస్థితి సరిగా లేని వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం, జగద్గురువు దర్శనం చేసుకుంటే ఆ జగద్గురు దర్శన కారణంగా, దర్శన ఫలం చేత వారి యొక్క గ్రహస్థితిలో గురుబలం పెరిగితే ఇతరత్ర గ్రహాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ గురువు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాడు. అందువల్ల స్వామివారి దర్శనం చేసుకుంటే గురుబలం పెరుగుతుంది, వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క ఇబ్బందులు పోతాయనే ఉద్దేశంతో అందరికీ మంచి ఫలితాలు రావాలా, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలనేటువంటి సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని తీసుకొని వస్తున్నాం. స్వామివారు 19వ తేదీ సాయంత్రం వేదిక మీదకి వచ్చి అందరికీ ఆశీర్వచనం చేసి అనుగ్రహ భాషణం చేస్తారు. అదేవిధంగా 2వ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి, మనమందరం కూడా రెప్పపాటు దర్శనం కోసం పరితపించి తిరుమలకు వెళ్తాం. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కూడా అందరూ పాల్గొని మీ గోత్రనామాలు సామూహికంగా ఆచార్యుల వారు చెప్పిస్తారు. మీరందరూ కూడా వారితో కలిసి పలికి ఆ యొక్క స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఈ 2 కార్యక్రమాలను జయప్రదం చేసి మీరు శుభ ఫలితాలు పొందవలసిందిగా కోరుతూ, గత 24 సంవత్సరాలుగా శ్రీనివాసులు రెడ్డి సౌజన్యంతో జరుగుతున్న కార్యక్రమానికి అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.